వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మణియమ సంఘం సౌజన్యంతో అంకిత స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో విశ్వకర్మ కంబరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక గుర్తింపు కార్డుల ప్రక్రియ జగద్గిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీరాములు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో 150 మంది సభ్యులు పాల్గొన్నారు. వారి నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బాష్పల్లి దయాకర్ చారి, విశ్వబ్రాహ్మణ సంఘం సలహాదారు హనుమంతచారి, సంఘం ప్రధాన కార్యదర్శి మనోహర్ చారి, ఉపాధ్యక్షులు తిరుపతి చారి, కార్యదర్శులు సదానందం చారి, కుల సంఘం పెద్దలు చిన్నలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరాముల శ్రీనివాస్ చారి ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. కార్మికులు లేదా సభ్యులు తమ వివరాలు నమోదు చేయించుకోవాలనుకుంటే సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7730874356. ఆధ్వర్యంలో అంకిత బృందం ట్రస్ట్ వారి మన భవన నిర్మాణ లేబర్ కార్డ్ అండ్ గుర్తింపు కార్డు ఇన్సూరెన్స్ మెయిన్ ఏంటంటే మనం చేసే పని ఒంట్లలో చిన్న చిన్న దెబ్బలు కానీ ఇంకేమన్నా మనకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఒక అంకిత ట్రస్ట్ వాళ్ళు మనకు ఒక జాతికి మనకు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ ద్వారా మనకు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇది వినియోగించుకోవాలి. రాష్ట్ర పిలుపు పేరు జగద్గిరిగుట్టలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఇక్కడ గుడి చైర్మన్ హనుమంతన్న గారు, అధ్యక్షుడు శ్రీనివాస్ అన్న గారు, ప్లస్ జనరల్ సెక్రటరీ మనోహర్ చారి గారు, ప్లస్ జిల్లా కోశాధికారి కూడా హనుమంతన్న గారు, మనోహర్ చారి గారు, తిరుపతి అన్న గారు, ప్రతి సదానందన గారు, ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ తెలియజేది ఏమనగా మనం కాకుండా మన అందరికీ పేరు పేరు ఇంటింటికి మీరు ఒక ప్రచారం చేసి మన గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా చేపియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియదు. కాకుంటే సాయంత్రం వరకు 11 వరకు అయినా సరే మన గుడిలో అన్ని విధాలుగా ఉన్నది కాబట్టి లైటింగ్ వేసి అయినా సరే, ఎందుకంటే మనం పొద్దున్న వేసే పనికి వెళ్తాం కాబట్టి కొంతమంది వీలు కాదు, సాయంత్రం 6 తర్వాత వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇది భవన నిర్మాణ కార్డు ప్రతి ఒక్కరికి చేయాలి. అది మీ బాధ్యత. మనము మాత్రము ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్కు మమ్మల్ని పంపించి విశ్వకర్మ మనుమలు కానీ ఎన్నో ఆటంకాలు, వాళ్ళకు కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి స్టేట్ వారీగా రాష్ట్ర వారీగా కూడా అందరు కూడా భవన నిర్మాణ కార్మికులలో ఎంత వడ్రంగులు వస్తారో వాళ్ళందరికీ కూడా కార్డు చేపించాలన్న ఉద్దేశంతో సుమారు ఒక 1 వీక్ నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతున్నది రెగ్యులర్గా. ఇందులోనే సుమారుగా అంటే బాలాజీ నగర్ కానీ, లోకకర్మన్ ఘాట్, మీర్పేట్ లాంటి ఏరియాలు కూడా అన్ని కవర్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు అటెండ్ అయిన మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షుల గారు దయాకరణ గారు, మిగతా బ్రహ్మగారి గుడి సభ్యులు, మిగతా పేరు పేరున వాళ్ళకు నాకు ఐడియా లేక చెప్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము కోరుకున్నది ఒకటే, భవన నిర్మాణ కార్మికులలో ఎవరైతే మన వడ్రంగులు వస్తారో అందరు కూడా అంటే ఈరోజు దయాకరణ చెప్పినట్టులే అంత రాష్ట్ర వారీగా కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జగద్గిరిగుట్టలో కూడా అంటే మొత్తం మైగ్రేషన్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి పనులు చేసుకుంటారు కాబట్టి అందరు కూడా సమయాన్ని కేటాయించి అందరు కూడా కార్డు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక 5 ఉపయోగాలు మెయిన్ ఉంటాయి. ఇద్దరు అంటే కార్డు చేయించుకున్న తర్వాత ఎవరైనా కుటుంబంలో 2 పిల్లలు పుడితే కనుక ప్రతి పిల్లోనికి గవర్నమెంట్ ఆ కార్డు ద్వారా ఒక 30,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా అదే కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే కనుక 2 ఆడపిల్లలకు 30,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు చెందుతాయి. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్క అమ్మాయికి 2 మెటర్నిటీ బెనిఫిట్లు అంటే 2 పాపలు పుట్టినప్పుడు కూడా 30,000 ఇస్తారు. మూడోది వచ్చేసి మామూలుగా చనిపోతే కనుక 1,30,000 ఇస్తున్నారు. యాక్సిడెంటల్ అంటే ఇప్పుడు మనం కూడా పెద్ద దాంట్లలో పనిచేస్తుంటాము, పెద్ద అపార్ట్మెంట్లలో కూడా మన వడ్రంగి పనులు నడుస్తాయి కాబట్టి ఇక్కడ స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగినది.
దానికి ట్రస్ట్ వాళ్ళు మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. అలాగే దయాకరణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ కమిటీలో అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మన కులస్తులు ఈ యొక్క కార్డు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఏ పని చేసినా ఇక్కడ మన భవన నిర్మాణ దానికి మనం ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామి ఆలయంలో మన భవన నిర్మాణ కార్మిక కార్డు చేయడం జరుగుతున్నది. దీనికి మనమే సంఘం తరఫున ఇంకో కృష్ణమాచార్య అన్న గారు మరియు రమేష్ అన్న గారు మరియు బ్రహ్మచారి అన్న గారు దండాల శ్రీనివాస్ అన్న గారు ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి మన కుల బాంధవులకు మన కార్మికులు మనం ఎప్పుడు తినాలంటే కూడా కార్పెట్ వాటి పనులు చేస్తాము. మన ఉపకారంలో పనులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి ఇన్సూరెన్స్ లేదనే ఉద్దేశంతో మంచి ఆలోచన చేసి మనకు ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. ఈరోజు మన విశ్వబ్రాహ్మణులకు అందరికీ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చారు అన్నగారు. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ ద్వారా మనకు ఎంతో లాభం జరుగుతుంది. మన ఈ విశ్వకర్మలు మన వడ్రంగులు అందరూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఇలాంటి సౌకర్యం జరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నగారు మన అధ్యక్షుడు వారు రాకుండా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బాచవల్లి దయాకరణ గారు పంపించారు. ఇక్కడ ఇలాంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతమంది ప్రయోజనం చేసుకుంటున్నారు అని అన్న చూడడానికి కూడా వచ్చారు. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.